ఇక్కడైతే మనము చికెన్ చేస్తున్నాము. కంట్రీ ఎగ్స్ నుంచి తెచ్చుకొని చికెన్ చేస్తున్నాము. చూద్దాం ఎలా వస్తుంది అనేది మీకు చెప్తాను. ఎలా చేస్తున్నాం అనేది రికార్డ్ చేస్తాం. చికెన్ అయితే బాగా వచ్చింది. 2 లెగ్ పీస్లు వచ్చాయి, మనకి లివర్ పీస్ వచ్చింది. చూద్దాం, వండుదాం. మనం మంచిగా కడుక్కొని క్లీన్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసాము దీంట్లోకి. పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం. సో ఏమన్నా గలీజ్ లాంటిది ఏమన్నా ఉన్నా కానీ కొద్దిగా రిమూవ్ అయ్యేలాగా అంతే. ఓకే, కర్రీ కోసం దీన్ని బాగా నీట్గా లాంగ్ కట్ చేసుకుందాము. సో ఆనియన్స్ని కూడా చాప్స్గా చెక్ చేసుకుని బాండీ పెట్టుకొని నూనె వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కాలిన తర్వాత మనం ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేయాలి. వేగాలి నాకు. ఆనియన్స్ అండ్ మిర్చి బాగా వేగిన తర్వాత చికెన్ మనం చేసుకున్న చికెన్, ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ని కలిపేసుకుందాం. పానీ వేసుకుందాం. ఆడుతుంది కారం ఇలా మొత్తం చికెన్ వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇది పసుపు ప్లస్ ఉప్పు వేసుకున్నాము. చికెన్లో ఉన్న ఆయిల్ కూడా బయటకు వస్తున్నట్టుంది. కారం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మంచిగా. దీన్ని కొద్దిగా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము ఎక్కువ తీసుకుంటాము, రాయలసీమ వాళ్ళం కదా. కొత్తిమీర పేస్ట్, టమాటర్ కూడా వేసేస్తున్నాం. టమాటాని కరివేపాకు వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు దీన్ని మరగబెట్టాలి. అట్లనే కప్పేసుకొని మరగబెట్టుకోవచ్చు. ప్రభుత్వం శాంతియుత మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం. దీంతో పాటు కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా ధనియా మసాలా, ఎనఫ్.
అండ్ లాస్ట్లో మీకు చికెన్ మసాలా వేయాలనుకుంటే వేసుకో. పై నుంచి గార్నిషింగ్కి మనకు కొత్తిమీర. అవుట్పుట్ చూద్దాం.